మా 3BHK ఎలా ఉందండి? థ్యాంక్ యూ. మంచి సినిమాలకి ఎప్పుడు మీ దగ్గర, అది ఇలాంటి ఒక ఫ్యామిలీ క్రౌడ్ దగ్గర ఎప్పుడు ఒక రిసెప్షన్ ఉంటుందని నమ్మకం. ఈ 3BHK ఇట్స్ అ లిటిల్ పీస్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఈరోజు ఆ సినిమా నుంచి కొంతమంది తీసుకొచ్చాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దిస్ వండర్ఫుల్ టీమ్. ఐ స్టార్ట్ విత్ ద ప్రొడిజియస్ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. ఇతనికి ఇది ఫస్ట్ తెలుగు సినిమా. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీ అందరికీ? సో ఈ చిన్న వయసులో ఇంత ఒక లోతున్న కథని ఫుల్గా ఓన్ చేసుకుని ఈరోజు మీ అందరికీ తెర మీద మీ లైఫ్ని చూపించింది ఈ టెక్నీషియన్స్, ఈ క్రూ. అందులో ముఖ్యమైన ఒక రోల్ అమృత్ రామ్నాథ్కి ఉంది. ఐ హోప్ యూ విల్ గివ్ హిమ్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ గ్రేట్ థింగ్స్ కదా. సో అమృత్, దిస్ ఇస్ యువర్. Thank you so much. Thank you, everybody. Did you like the film? Yes! Thank you. This is my first Telugu film, and I hope with all your blessings, this will be one of many more. This is an honor to work with this beautiful cast and crew. Siddharth mainly for being such an incredible brother, friend through this entire journey. And he sung such a beautiful song. I hope all of you liked it. Thank you. Yes, shout out to Deva. Deva rapped the song. I think people need people like Deva, and Deva is really going to take Telugu rap and hip hop forward. Thank you so much, Arun, for this brilliant opportunity. Thank you, Chaitra. Thank you, everybody. థ్యాంక్ యూ అమృత్. అండ్ నాకు ఈ సినిమాలో అమృత్ ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చాడు. ఆ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ నేనే పాడాను. ఓ కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేద దాగిన దాన్ని కలవాలే. ఈ సాంగ్ నాకు అమృత్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ఇమోషనల్ సినిమాలో ఇంత మంచి లిరిక్స్ మాకు వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇక్కడ రాలేకపోయారు, కానీ ఐ విల్ షో. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఈ సినిమా కోసం అన్ని తపన పడి మన శ్రమించటం అంతా ఈ సినిమా కోసం చేసాం. అండ్ ఆ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టెనిస్లాస్, వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, బట్ దే ఆర్ ఇన్ చెన్నై విత్ ద అదర్ వర్క్. సో వాళ్ళకు కూడా ఒక అప్లాస్తో వి మస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎడిటింగ్ టీమ్ గణేష్ శివ, ఈజ్ అ బ్రిలియంట్ ఎడిటర్. ఒక 25 years లైఫ్ జర్నీని మా డైరెక్టర్, మా రైటర్ రాస్తే దాన్ని ఎడిటింగ్తో పాటు మీకు ఇంత చక్కటిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ సింగిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీ గణేష్ విజన్ని నమ్మారు. శ్రీ గణేష్ ఇస్ అ రైటర్. నాకు ఈ కథ చదివినప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, 2 విషయాలు నా మైండ్లో జరిగినాయి. ఒకటి, వెంటనే వెళ్ళి మా నాన్నని టైట్గా హక్ చేయాలనిపించింది. అండ్ ఐ థింక్ ఈ సినిమా తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఆఫ్ మీ మన ఫ్యామిలీ మీద, మన ఫ్యామిలీ కథని చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ 2వ విషయం, నాకు నా ఇంట్లో జరిగింది ఈ డైరెక్టర్కి ఎలా తెలిసింది అన్నట్టు నాకు ఫీల్ అయింది. ఎందుకంటే మా నాన్నని నేను ఈ సినిమాలో చూశాను. వాసుదేవన్ ప్రభులో నాకు సూర్యనారాయణ, సిద్ధార్థ్ నాకు మైండ్లో వచ్చి వెళ్ళారు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మన రియల్ వరల్డ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, వాళ్ళ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అది శ్రీ గణేష్ చూపించాడు. ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్. అందులో మా అమ్మగా చేసిన దేవయాని గారు, ఆయన మీ అందరికీ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ కోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేవయాని గారు. అండ్ ఈ ఫంక్షన్లో నిన్న ఫంక్షన్లో దేవయాని గారు చెప్పారు, నాకు సిద్ధు ఇంకో కొడుకు రియల్ లైఫ్లో అన్నారు. నాకు లైఫ్లో కొడుకు లేడు, నాకు అమ్మాయిలే ఆడపిల్లలు ఉన్నారు, కానీ సిద్ధు నాకు ఇంకో కొడుకు అని చెప్పారు. అది నా లైఫ్లో నాకు వచ్చిన అదృష్టం. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైన 2 ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక ఆటమ్ బాంబ్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇద్దరిది. అందులో ఫస్ట్ నా చెల్లిగా చేసిన మీతా రఘునాథ్, తనకి ఇది 3rd ఫిలిం అండ్ షీ సచ్ అ ఫైన్ యాక్ట్రెస్. తను కూడా వేరే థియేటర్లో చెన్నైలో ఉంది. సో వి రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్తి లాంటి ఒక చెల్లి ప్రతి ఇంట్లో ఉంది కదా. సో అదే ఈ సినిమాలో నాకు ఇంట్లో అక్క ఉంది. సో అలా మా అక్కని చూసినట్టు ఉంది. ఎందుకంటే మా అక్క కూడా అన్నిట్లో ఫస్ట్ వస్తుంది, నేను ఎప్పుడు ఫస్ట్ రాలేదు. సో ప్రతిసారి అక్కని చూసి నేర్చుకోవచ్చు కదరా అంటారు. అంత ఈజీ కాదు కదా చూసి నేర్చుకోవడం. చదువు అనేది అది ఎలా వస్తుందో అలాగే వస్తుంది. కాబట్టి సో మీతా రఘునాథ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు తెలిసి
ప్రతి రివ్యూలో ఈ సినిమాలో శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, దేవయాని గారు యాక్ట్ చేసి, మిగతా రఘునాథ్ ఎలగదీసి, సిద్ధార్థ్ ఏదో ప్రయత్నించి, అందులో ఒక యాక్ట్రెస్ వచ్చి 100/100 స్కోర్ చేయటం నాకు తెలిసి ఇది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై కెరియర్. సో ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ఐషు ఫ్రమ్ ద ఫిల్మ్, చైత్ర ఆచార్. తను కూడా ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, ఎందుకంటే సప్తసాగర దాచేలో మీరు ఎలా చూసారో ఈ సినిమాలో తన సొంత డబ్బింగ్ తెలుగు మాట్లాడింది ఈ సినిమా మీకోసం. సో ఐ విల్ లెట్ హర్ స్పీక్ టు యు నౌ. చైత్ర.